అంటే కొత్త రిలేషన్స్ మొదలైన తర్వాత అందరం కలిసే ఉంటారు. రూముల్లో కూర్చుంటారు, తింటారు, తాగుతారు, సిగరెట్ తాగుతారు, అన్నీ చేస్తారు. వాళ్ళని వాటికంతా పర్మిషన్స్ ఓకే. ఏం చెప్తారో తెలుసా యాజమాన్యం? మాకు ఈ ఎస్ఐ మాకు తెలిసినోడే పోలీసులు. అమ్మాయి మీకు కావాలా? అబ్బాయి మీకు కావాలా? లేకపోతే మేము అరేంజ్ చేయమా? అని దందా. హా? హ్మ్. హాస్టల్, కో లివింగ్ ఎవరైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు, ఎంతమంది అయినా ఉండొచ్చు. మాకు పర్మిషన్ ఉందండి గవర్నమెంట్ నుంచి. సుప్రీంకోర్టు చెప్పింది ఇద్దరు మేజర్లు కలిసి ఉండొచ్చు అని చెప్పి. మీరెవరు అడగడానికి? దీనికి కూడా ఉందా? అంటే పర్మిషన్ కావాలా? మరి కో లివింగ్ హాస్టల్‌కి పర్మిషన్ కావాలి కదా! కో లివింగ్ అబ్బాయిలు, అమ్మాయిలు కలిసి ఉంటారని పర్మిషన్ తెచ్చుకోవాలి మనము. ఓకే. యాహ్! ఎందుకంటే లోపల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఫ్రెండ్ ఉన్నామండి. మేమిద్దరం చాలా క్లోజ్‌గా ఉన్నాము. మాట్లాడతాము, తింటాము, తాగుతాము, స్మోక్ చేస్తాము, అన్నీ చేస్తాము. ఆ అమ్మాయికి నాకు మనస్పర్ధలొచ్చాయి. మా ఇద్దరి మధ్య నుండే ఫోటోలు బయటపెట్టి నేను బెదిరిస్తానుగా. కదా మరి. అది రిస్క్. హా. ప్లస్ కొత్త పరిచయాలు పరిచయం అవుతాయి. వాళ్ళు నాకు కొత్త అలవాట్లు అలవాటు చేస్తారు. వాడి వల్ల నా జీవితం నాశనం అయిపోతుంది. వాడి నా దగ్గర డబ్బులన్నీ తీసుకొని వెళ్ళిపోతాడు. నేనెళ్ళి ఓనర్‌ని అడగలేను. నీకు తెలుసే కదరా! నీ ఫ్రెండ్ నువ్వు పరిచయం చేసుకున్నావు. నాకేంటి నేను హాస్టల్‌లో నడుపుతా నువ్వు కూడా బయటికి పో అంటాడు.